క్లబ్ పెట్టినండి. అబ్బబ్బబ్బా ఎక్కడి నుంచి తెలుస్తుంది తెలియదబ్బా. దూరం నుంచి వచ్చేస్తారబ్బా క్లబ్ కి. అంటే ఇప్పుడు క్లబ్ తెలిసినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ నవ్వే వాళ్ళ ఆ సౌండ్ ఉంది చూసావా, ఆ సౌండ్ దూరం దాకా వినిపిస్తుంది. ఎంత దూరం దాకా వినిపిస్తుంది అంటే డోర్ నకల్ దాకా వినిపిస్తుంది అనమాట. ఎస్, అలా వినగానే ఒక ఆయన అక్కడి నుంచి వెంటనే బయలుదేరి వచ్చేసాడు. సురేష్, ఎస్ సురేష్ కుమార్ ఫ్రమ్ డోర్ నకల్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. సరస్వతి నమస్సులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరి మనం రకరకాల పాటలు వింటుంటాం. ఎలాగంటే భారతీయుడు సినిమాలో మంచి ప్రజాదరణ పొందినటువంటి పాట టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెల్బోర్న్ మెరుపుల మెరిసేదానా, డిజిటల్ అలో చెక్కిన స్వరమా, ఎలిజబెత్ టైలర్ తరమా, జాకిర్ సంతబలా నువ్వే. ఇది పాట అండి. ఇదే పాటని వందే మాత్రం శ్రీనివాస్ గారికి ఇచ్చి, ఏమండి శ్రీనివాస్ గారు ఈ పాటని కొంచెం మీ సంగీత సారథ్యంలో కంపోజ్ చేసి మీరే పాడండి సార్ అంటే మన వందే మాత్రం శ్రీనివాస్ గారు ఎలా కంపోజ్ చేస్తారో చూద్దాం. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెల్బోర్న్ మెరుపులా మెరిసేదానా, డిజిటల్ అలా చెక్కిన స్వరమా, డిజిటల్ అలా చెక్కిన స్వరమా, ఎలిజబెత్ టైలర్ తరమా. ఇలా ఉంటుందండి. ఊహలు గుసగుసలాడే, నా హృదయం ఊగిసలాడే. చాలా చక్కని పాట అండి. మరి ఈ పాటని రెహమాన్ గారికి ఇచ్చి, ఏమండి రెహమాన్ గారు ఈ పాటని కొంచెం మోడర్నైజ్ చేసి వెస్టర్న్ బీట్స్ తో కంపోజ్ చేసి మీ సంగీత సారథ్యంలో మీరే పాడండి సార్ అంటే మన రెహమాన్ గారు ఏం చేస్తారు? అర్థమైందా ఇప్పుడు? ఇలా అవుతుందండి. అలాగే మరి ఒక చోట కవి సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడం కోసం మంచి మంచి మహానుభావులు, మేధావులు, పండితులందరితో పాటు మేము కూడా కవిత్వం చెప్తామని ఆ ప్రోగ్రాం దగ్గరికి ఒక తాగుబోతు, ఒక తిండిబోతు, ఒక దొంగ. అయితే ముందుగా తాగుబోతు వస్తున్నాడు. అతను ఎలా వచ్చాడు? అతను చెప్పిన కవిత్వం, నా పేరు సారయ్య, ఇంకా నేను కవిత్వం చెప్పలేమని వచ్చిన, కవిత్వం మండుకుని అని చెప్పి కలిపోపేంట మాత్రం నాకాడ పైసలు లేవు, మీరు ఓపిత మాత్రం ఇంకా తాగుడే తాగుడు, సరిగ్గా అని మీకెందుక నా కవిత్వం మంచుకుంటుంది, అందరు ఇనుర్రి వాహ్ వా అనాలే. నేను తాగిన 2 బాటిల సారా, నేను తాగిన 2 బాటిల సారా తన్నుకుంటే ఎవడికి వెళ్తాడో సుద్దారా. నాది ఇంకొక కవిత్వం ఇనుర్రి, తాగితే నా జోలికి ఎవరు రాడు, తాగితే నా జోలికి ఎవరు రాడు, ఒకవేళ వచ్చిన నా పూసవక్కలు ఇరిగేదాకా ఓడు. నాకు 2 కవిత్వాలు వస్తాయి. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత తిండిపోతూ వచ్చాడు. అతను ఎలా వచ్చాడు? అతను చెప్పిన కవిత్వం, అతని వాయిస్, అతని ఎక్స్ప్రెషన్స్. నా పేరు తిండిపోతు తిరుపతయ్య, ఇంకా నేనైతే ఎక్కువేం తినా, ఇంకా పొద్దుగా లేవగానే ఒక 30 డబల్ రొట్టెలు తింటా, గది కూడా చిన్న బకెట్లో చాయ్ పోసుకొని అద్దుకొని తింటా. ఇంకా మధ్యాహ్నం పుట్టితే ఏం తినవుద్ది కాదు, ఏదో ఒకటి తినాలని చెప్పి లైట్గా ఒక 10 ప్లేట్ల చికెన్ బిర్యానీ తిని బిందెడు పెరుగు రైస్ అప్పు లేక వంట. దీనికి పెద్ద తిండిపోతాడు అంటారు మా ఊళ్ళే. సరి అని మీకు ఎందుకంటే నా కవిత్వం అన్నట్టు మంచిగా ఉంటారు, అందరు వాహ్వా అనాలి. ఇందాకటి లెక్క నేను అన్నప్పుడు అనాలి. పిలవకున్న ప్రతి పెళ్లికి పోవాలి, పిలవకున్న ప్రతి పెళ్లికి పోవాలి, కట్టం చదువుకుంటే కడుపునది రావాలి. నాది ఇంకొక కవిత్వం ఉన్నది, చుట్టం సూబ్బై 4 రోజులు ఆడనే ఉండాలి,
చుట్టాపు చూపే నెల రోజులు అన్నప్పుడు తెల్లారు వానికి తిండి లేకుండా చేసి రావాలి. రెండే కవిత్వాలు వస్తాయి. అతను కూడా వెళ్ళిపోయాడు. తర్వాత దొంగ వచ్చాడు. అతనిలో వచ్చాడు. అతను చెప్పిన కవిత్వం, అతని వాయిస్, అతని ఎక్స్ప్రెషన్స్ ఉన్నారు కదా మంచిగానే. మస్తు వాళ్ళు ఉన్నారు. సరే ముందుగాలైతే నా కవిత్వం అన్నాడు. తర్వాత నా పని నేను చేసుకుంటా. జీవితంలో దొంగతనం చేసుడు మంచిది కాదు. జీవితంలో దొంగతనం చేసుడు మంచి కాదు. ఒకవేళ చేసిన దొరికితే మాత్రం మంచిది కాదు. నాది ఇంకొక కవిత్వం ఉన్నది. వాణ్ణి దోసుకోవాలి, వీణ్ణి దోసుకోవాలి, వాణ్ణి దోసుకోవాలి, వీణ్ణి దోసుకోవాలి. దొరికితే మాత్రం పెద్ద ఆసుపత్రి చూసుకోవాలి. ఇక మీ మీద వేస్తున్న కవిత్వం. ప్రోగ్రామ్ అయిపోయేదాకా అందరు నాకెళ్ళి చూడాలి. ప్రోగ్రామ్ అయిపోయేదాకా అందరు నాకెళ్ళి చూడాలి. అయిపోయినాక మాత్రం జేబులు చూసుకోవాలి. అబ్బబ్బబ్బా. అన్న ఏం చేసినావు అన్న? థ్యాంక్ యూ. సూపర్. ఏమైంది? ఏం చేసిర్రు? ఏం చేశారు మీరు? ఎందుకు ఆవిడ అలా అయ్యింది? కానీ ఆవిడకి ఆనందం వచ్చినా బాధ వచ్చినా వాయిస్ రాదు. కానీ ఈసారి గట్టిగా వచ్చింది. వెరీ గుడ్, సూపర్. ఈయన పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ నవ్విస్తూ ఉంటారు. ఎండింగ్ లో మాత్రం నాకు డాన్స్ క్లాసులు తీసుకుంటూ ఉంటారు. కౌశిక్ అన్న, నీకు విషయం చెప్పాలి. ఈయన దగ్గర తెలంగాణలో మనం ఎప్పుడు చూడని స్టెప్పులన్నీ ఈయన దగ్గరే ఉంటాయి. ఈయన మాట్లాడినా కూడా తెలంగాణ ఈయన ఒక సిగ్నేచర్ స్టెప్ కనిపెట్టాడు. ఆ స్టెప్ నేను 2 వారాలుగా ప్రయత్నిస్తున్నాను. ఇది 3వ వారం. చిన్న క్లారిఫికేషన్ ప్రదీప్. ఇప్పుడు నాకు సార్ మీరు బాగా పర్ఫార్మ్ చేశారండి. సోమి ఏమన్నా ఆయన అన్నయ్య అన్నది ఏమన్నా బావా సూపర్ బావా చంపేసే బావా బావా. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి మేము చెప్పాగా అనుకుంటే వచ్చేసాము. చేసాక ఏంటది? ముంబై బక్క చిక్కినప్పుడు వేసి చెప్పలా ఉంది అది. ప్రదీప్ పార్క్ లో యూస్ మీ అని కోతులు ఉంటాయి కదా, అలా పెట్టాడు. ఏమా సారీ సారీ ఎందుకు ఫ్లోలో వచ్చేస్తుంది, ఫాలో అయిపోయావు, తప్పలేదు. కానీ బావా బాగా చేసావు బావా. భయ్యా తర్వాత మనసు మార్చుకుంటాం. ఎందుకు బా అయ్యా అలాగా? నీకు తర్వాత తెలుస్తుంది ఆ విషయం. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. దుష్టులకు దూరంగా ఉండమన్నారు పెద్దలు. అంతేనా? అయితే వచ్చాయి బావా. నువ్వు మాత్రం బాగా చేసావు బావా. ఆ స్టెప్ మాత్రం నాకు రాలేదు బావా. ఈసారి మనం లేచి అప్పుడు చూద్దాం బావ స్టెప్. అప్పుడు ఇలా పెట్టేసి ఇలాగా పెట్టకర్లే. వెరీ గుడ్. ఆయనకు అర్థమైపోయింది, మనకి దిగిపోయింది. ఓకే, వెరీ గుడ్. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం. సూపర్ గా వెరైటీగా ఈ స్టెప్ మాత్రం నాకు రాలేదు. మా కౌశిక్ నాకు అసలు రాలేదు. మేము ఇద్దరం కలిసి ఈ స్టెప్ డిస్కస్ చేసుకొస్తాము.